ఎల్లమ్మ చెరువు కింద ఆయకట్టుదారులంతా రైతులు ఈరోజు ఆరపల్లె మీద ఉన్నటువంటి ఏటి కాలువ ఎల్లమ్మ చెరువు నుండి తూము నుండి వచ్చేటువంటి కాలువ ఇక్కడ నీళ్ళన్నీ నవాపేట వరకు కొండాపూర్ నవాపేట వరకు కూడా పోయేటువంటి పరిస్థితి పుట్టపిల్ల దాకా ఈ కాలువ మొత్తం గడ్డితో పేరుకుపోయి పూటిక నిండిపోయి ఈ వరద నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ పూటికను వెంటనే తీసి రైతులకు నీరు వచ్చి పొలాలకు నీరు వచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఐబీ సంబంధించిన అధికారులు ఈ వెంటనే సర్వే చేసి ఈ కాలువ ఎంత దూరం ఉన్నదో అక్కడి వరకు మరమ్మతులు చేపట్టాలని చెప్పి మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా ఐబీ డి గారికి ఏఈ గారిని కూడా ఒక వినతి పత్రం రైతులతోటి సంతకాలు పెట్టించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే పరిష్కారం చేసి ఈ వారం 10 రోజులలో ఈ కాలువ పనులు పూర్తి చేయాలని చెప్పి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఆరపల్లి అలా పల్లెచెరువులో పోయే కాలువ ఇటు కాలువ చాలా రోజులు ఉండేది పూటికతో నిండుకుపోయింది. దాంతో ఇక్కడున్న ప్రజలకు కూడా దోమలు అంత వచ్చి ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ కాలువను ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దాని మీద దాన్ని విచారించి ఆ పూటిక తీసి పల్లె చెరువు నింపడే కొరకు ప్రయత్నించగలరని మనవి చేస్తున్నాం. మిగతా ఈ వాటర్ తోటి పోయే వాటర్ తోటి కూడా అక్కడ ఉన్న రైతులకు కూడా కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంతో కొంత బావుల ఊటలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున వెంటనే ప్రభుత్వ అధికారులు దీనిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆ కాలువ చాలా రోజుల నుంచి పెరగపోయింది, గడ్డి బాగా అయింది. అది ఎవరు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు చెప్పినా కానీ అది వస్తలేరు. ఐబీ నుంచి కూడా వాళ్ళు 2 సార్లు నేను చెప్తే కూడా వాళ్ళు రాలేదు. ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని ఈ కాలువను సాఫ్ చేసి అది ఫీడర్ ఛానల్గా పల్లె చెరువు కాడికి నీళ్ళు పోతే ఇప్పుడు చెరువు నిండితే పొట్లపల్లి, కొండాపూర్, ఈ మన ఆరపల్లి, హుస్నాబాద్ ఇక్కడ ఇది గ్రామస్తులందరికీ రైతులందరికీ బాయిలలో నీళ్ళు వెళ్తాయి. దాని కొరకు మేము శ్రమిస్తున్నాం. కానీ నిరుడు ఒకసారి తీసినాం. దాన్ని 1,50,000 పెట్టి తీస్తే ఆ చెరువు నిండింది. ఇప్పుడు వర్షాలు లేక మేము బాధపడుతున్నాం. పైర్లు ఖరాబ్ అవుతున్నాయి. మీ ప్రభుత్వం పట్టించుకొని తొందరగా తీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.